అక్కడికే వెళ్ళాలి. డబ్బులు లేవు, ఎవడో ఒకరు ఏం చేయాలబ్బా, ఎవడో ఒకరు తింగడు దొరకపోడా చూద్దాం. ఒరే నరేష్ ఆగురా ఆగు. అమ్మ పోయి పోయి వీరికంట్లో పడ్డాను, ఈరోజు నేను అయిపోయాను. హలో అమ్మా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి, వస్తున్నా వస్తున్నా. అరే ఆగురా నరేష్ ఆగు. ఇంక ఫోన్ రాకపోయినా నటిస్తూ తప్పించుకొని పారిపోయాడు. ఇంకా ఎవడో తింగరాడు దొరకపోడా చూద్దాం. నమస్తే. నేనెవరో పిలిచేది నిన్నేనా? నేనెవరో నీకు తెలుసారా? తెలుసన్నా. ఈ ఊరి మొత్తంలో నా తర్వాత తెలివైనడు అంటే నువ్వే అన్నా. అబ్బా నువ్వు అంత తెలివైనడు వారా? అవునన్నా, ఈ ఊరి మొత్తంలో నా తర్వాత తెలివైనడు నువ్వే. అబ్బా అంత తెలివైనడు వారా? అదైతే మనం ఒక పందెం పెట్టుకున్నాం, 100 రూపాయలు. నువ్వు ఓడిపోతే నాకు 100 రూపాయలు ఇవ్వాలి, నేను ఓడిపోతే నీకు 100 రూపాయలు ఇస్తా. సరే, అదేందో చెప్పరా? అదేందిరా? కారం తింటావా ఎట్లా? కాదు, నువ్వు కళ్ళు తెరిచి చేయలేని పని కళ్ళు మూసుకొని చేస్తానా? సరే, అదేందో చెప్పరా? ఈ కారాన్ని నువ్వు కళ్ళు తెరుచుకొని ముఖంపై నేను కళ్ళు మూసుకొని ముఖంపై చల్లుకుంటా, నువ్వు కళ్ళు తెరుచుకొని ముఖంపై చల్లుకోరా. చల్లుకోరా చూద్దాం. పట్రా, నేను 100 రూపాయలు ఓడిపోయా. పట్రా, ఇంటికి పోతే నా బాగా అన్నం పెడిపోయే లేదు. పోయి ఇంకా ఏమ్రా రమేష్, బాగున్నావా? బాగున్నా అన్న. ఖాతా పెట్టి చాలా రోజులు అయింది, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? 2000 అయింది. 2000 అయింది, ఎప్పుడు ఇస్తారా? ఇవ్వరా. అటైతే మనం ఒక పందెం పెట్టుకుందాం, 2000. పందెం కింద అన్నగా చంపేస్తాను రోయ్. సరే కానీ 100 రూపాయలు తీసుకున్నాను, ఇంటికి పోయి. ఇంకోటి వేనా? స్టేజీలో చూసాను. ఎవరు లేలే, రేపు వచ్చి లేపుతా. జగమే మాయ బ్రతుకే మాయ. అక్కడున్నది ఎవరు? సూర్యుడా, చంద్రుడు. ఇది చేద్దాం. ఏ మాగారు ఎప్పుడొచ్చారు? బాగున్నారా? బాగున్నారు, మీరు బాగున్నారా? బాగున్నా. నా అత్త ఎలా ఉంది? బాగానే ఉంది. లక్ష్మి, ఓ లక్ష్మి, మీ నాన్న టీ అన్న ఇచ్చావా లేదా? ఓ, మీ నాన్నకు షుగర్ ఉంది కదా, కొన్ని మంచి నీళ్ళు తెచ్చిస్తాలే. పడండి మాగారు, తాగండి. లక్ష్మి, ఓ లక్ష్మి, పాలు లేవండి, వెళ్ళి తీసుకురండి. తినేటం అయింది, ఇప్పుడే టీ తాగుతాను. నేను వెళ్ళి చికెన్ తెస్తా. అమ్మో, ఈ దళితుడు చికెన్ అంటున్నాడు, ఏం తెస్తాడేమో. ఒకటి వండు.
దళితుడు రెండు ముక్కలు వేసి అన్ని బాగా అంటాడు మళ్ళా. ఏమోగమ్మా నువ్వు నీ సరసాలు తిన మాగారు మీ అమ్మాయి చూడని ఎంత చెప్పినా తిననే తినదు. అల్లుగా నా ప్లేట్లో ముక్క బాగా అయిపోయింది. ఏమోగమ్మా నువ్వు నీ సరసాలు. నా ముక్క కాలనా మాగారు అక్కడ ఎవరు వస్తున్నారు. మళ్ళా ముక్క బాగా అయిపోయింది. ఏమోగమ్మా నా ముక్క కాలనా మాగారు అక్కడ ఎవరు వస్తున్నారు. అక్కడ ఈడెప్పుడైనా చికెన్ తిన్నాడో లేదు, పండిది నాకు తింటుండు. మాగారు మన ఇప్పుడు మంచి దొంగ ఆడదామా? సరే సరే నేనే దొంగ. పో నువ్వే ఇప్పుడు చెప్తావు. దొంగ 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 అల్లుదారి ఆడ బాలే, ఇప్పుడు నువ్వే దొంగ పో. సరే ఏరా ఇంట్లో డబ్బులు చెప్పురా చెప్పు డబ్బులు చెప్పురా చెప్పు. అబ్బా అల్లుదారి ఆడ బాలే, ఇప్పుడు మీ ఇద్దరు ఆడని. సరే దొంగ 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 ఏరా దగ్గరుండి దొంగతారు. దొంగ 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 దొంగ. అబ్బా అల్లుదారి ఆడ బాలే, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, నేను అనుకుంటా. ఏ మాగారు మనం ఇప్పుడు మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుందామా? నాకు రా. ఏ డ్యాన్స్ చేస్తావా లేదా? సరే. ఇక్కడికి ఎందుకు వచ్చా? నా పగ తీర్చు. ఇప్పటి నుంచి తాగుతావా? తాగను. ఇప్పటి నుంచి ఇబ్బంది పెడతావా? పెట్టాను. ఇప్పటి నుంచి చెప్పినట్టు వింటావా? వింటా. లేచి టీ తీసుకురా. సరే Parents, teachers and all my dear friends. Good evening everyone. My name is B. Manohar. I am studying 5th class. I am very happy to welcome you all on this special occasion. Today I had a great pleasure to stand here and share my feelings towards our school. This evening becoming the most memorable day in my life because it is the time to show we are all that we have done in this. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. టిఫిన్ ఏం చేశావు? వండింది ఏం చేశావని కాదు, తినడానికి ఏం వండావని. ఉప్మా నేను తినను కానీ. మిమ్మల్ని అలా కాలి కడుపుతో ఎందుకు ఉంచుతాను? ఒక్క నిమిషం ఆగండి.
అమ్మో మన తగ్గడం ఏంటి? అమ్మా గజలక్ష్మి కొంచెం మెల్లగా రావచ్చు కదమ్మా. స్లోగా వస్తేనే సునామీ వచ్చినట్లుంది. ఇక పరిగెత్తుకుంటూ వస్తే పెద్ద ప్రళయమే వచ్చేది. ఏంటండి పసిపిల్లని పట్టుకొని అలా అంటున్నావు? ఇది పసిపిల్ల అంటే సర్లే కానీ నీకోసం ఒక అబ్బాయి వస్తున్నాడు. వాడితో నచ్చేలా నడుచుకో. సరే డాడీ, అతనికి నేను నచ్చితే ఈవినింగ్ చిమాకోడి బిర్యానీ తెస్తావా? ఎందుకు? ఏను బిర్యానీ తెస్తా. ఏను బిర్యానీ బాగుంటుందా డాడీ? ఈ పిల్లకు పెళ్లి చేయాలంటే నా వల్ల కాదు. అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు. హలో, ఏమిటి చెప్పండి. అబ్బా ఛా, ఈ బండ బిళ్ళ కోసం 4 నెలలు తిరిగి బాబు 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 ధర్మూటే బాబు, కానీ ధర్మూటే బాబు. ధర్మం చేస్తే పుణ్యము, ధర్మూటే బాబు, కానీ ధర్మూటే. విచాన్ బాబు 1 రూపాయి దానం చేయి బాబు. ఏంటి ముష్టి 1 రూపాయ? 10 రూపాయలు తక్కువ తీసుకోను. బాబు నీకు ఇందాక కాలు చేతులు సరిగ్గా లేవు కదా. వస్తాయి మరి నువ్వు ఇచ్చిన 1 రూపాయికి. ఇదిగో ఏమయ్యా. నా పేరు ఏమయ్య కాదు, బిచ్చయ్య. సరే పిచ్చయ్యా, నేను నిజంగా పెళ్లి కాలేదా? కలవ కూడా కాలేదండి. అయితే మీకు మంచి సంబంధం ఉంది, చేసుకుంటావా? వచ్చేదండి పట్టుకెళ్ళిపోతాను. సంబంధం అంటే సర్దుకోరు అనుకున్నావా దరిద్రుడా? అటైతే నేను ఏదో ఒకటి వేసుకుంటా దరిద్రుడా. పుట్టగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మని మని. పచ్చ నోటుతో లైఫ్ లక్షలిక్కడానికి మధ్య అంతా తనే అంది మని మని. రండి రండి రండి. అలా అడుక్కుంటానో చూడు. ఏంటిరా దరిద్రుడా? దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నే చెప్పగా మీకు నాన్నగారి తీరు. ఇష్టలైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు. ఆ పేరే ఇతనా పెళ్లి కొడుకు? అవును బాబయ్య. ఏంటి బాబయ్య? బాబయ్య కాదండి, సింపుల్ గా మామయ్య అని పిలుస్తున్నాడు. ఇంతకీ మీరేం చేస్తున్నారు బాబు? అబ్బే ఆదివారం ఫ్యామిలీలో, సోమవారం చివరాడ, మంగళవారం మధ్య దగ్గర అడుక్కుంటానయ్యా. ఏంటి అడుక్కుంటావా? అడుక్కోవడం కాదండి, ప్రజలందరూ చల్లగా ఉండాలని దేవుడిని కోరుకుంటాడు. బాబుది ఎంత గొప్ప మనసు. అమ్మాయిని పిలిపించండి, అమృత గడియాలు తడిపోతున్నాయి. అమ్మా గజలక్ష్మి గజ.
లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు శ్రీవారం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు నేతి మిఠాయి లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు శ్రీవారం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు నేతి మిఠాయి లడ్డు ఏంటంటే అచ్చం అడుక్కున్నలాగున్నాడు. అడుకోవడం కాదండి, బాబుకు లడ్డూలు అంటే చాలా ఇష్టం, అందుకనే అలా చేస్తున్నాడు. బాబు సివిల్ ఇంజనీర్ కదా. సివిల్ ఇంజనీర్ వాళ్ళు ఎక్కడ ఆడుకుంటారు బాబయ్య? అది జాబురా దరిద్రుడా. బాబు అమ్మాయి నచ్చిందా? పండుగ పూత గ్యారాలతో నిండిన సంచిలాగా నిండుగా ఉంది, నాకు ఓకే. ఏమమ్మా అబ్బాయి బాగున్నాడా? చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ లాగా బాగానే ఉన్నాడు, నాకు ఓకే. మరి పిల్లలిద్దరికి ఓకే, మరి నా 10,000 ఇస్తే. నాకున్నది ఒక్కటే కూతురు, నాకున్న 10 ఎకరాలు అమ్మాయికే రాసిస్తా. బాబయ్య నాకు 10 ఎకరాలు రాసిస్తారా? నిన్న అన్నారం సత్యనా శ్రీశైలం శివయ్య చల్లగా చూడాలయ్యా. ఏంటంటే ఉత్తమ ముష్టి భాష మాట్లాడుతున్నాడు. బాబు అన్ని మతాలు సమానంగా చూస్తాడు, అందుకని అలా చేస్తున్నాడు. 10 ఎకరాలతో పాటు బంగారు కారు కట్టంగా రాసిస్తా. బంగారు తరిస్తారా? నిన్న అన్నారం సత్యనా యాదగిరిగుట్ట నరసన్న శ్రీశైలం శివయ్య చల్లగా చూడాలయ్యా. ఏంటంటే అచ్చమ్మ అడుక్కున్నలా బాబు ఎంత గొప్ప మనసు. ఏమమ్మా ఇంతకు ఏం మాట్లాడలేదు? సిగ్గుపడుతుందేమో. సిగ్గుపడడం కాదు, లెక్క పెడుతున్నాడు. ఏం లెక్క పెడుతున్నావు అమ్మా? నేను బిర్యానీ తినడానికి ఇంకెంత సమయం ఉందని లెక్క పెడుతున్నాను. అమ్మయ్య, ఈ పిల్లకు సంబంధం కుదిరితే దేవునికి టెంకాయ కొడతాను మొక్కుకున్నా. ఆ కోరిక ఇప్పుడే ఒరే కొబ్బరి ముక్క అప్పులకి ఇచ్చారా? ఒరే కొబ్బరి ముక్క అప్పులకి ఇచ్చారా? ఒరే కొబ్బరి ముక్క నేను ఇవ్వను. ఒరే కొబ్బరి ముక్క అప్పులకి ఇచ్చారా? కొంచెం ఆగు. ఏయ్ ఏయ్ చిల్లర 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 చిల్లర. ఏరా మమ్మల్ని మోసం చేసావా? ఆగండి 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 ఆగండి. మీ అమ్మాయిని చూడాలంటే కళ్ళతో పాటు గుండెలో ధైర్యం కూడా రావాలి. ఆగండి ఆగండి ఆగండి. ఇక ఈ గెటప్ లో తీసుకొచ్చింది వీడు 10,000 కోసం. ఏరా మటన్ బిర్యానీలో మూలుగ బొక్క అంటే ఇంకా విడుతున్నారా బాను ఎప్పుడు రోజు ఊరే కొన్ని అక్క ఇక పొద్దు పొద్దునే మనం కావాలి బాసుగాల పోసుకుంటే నా నేల తల్లో
కళ్ళ కల్లే తెల్లారుతుంటదిరా ఒళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెంతగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా పట్టుకోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చరా సేను సిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు సిమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల నిదర్శనం. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిదనబోతురా కను బాబా కంటి నిండుగా నిదనబోతురా నిదనబోతురా ఇండియా ఇండియా తన భరోసా నువ్వే దేశం పనిలో పలుగే తీరిక ఓ సైనిక తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే బతికితే ఆశలు పోతే ప్రాణాలు 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 Spirit of the forces. సమరం పొడిలో
పెట్టవే ఓ సైనిక ముక్కలు లక్ష పెట్టవే ఓ సైనిక ఎస్టీ దుస్తుల సాక్షిగా ఓ సైనిక పుట్టా నీకు పుట్టుకే ఓ సైనిక Save the people. Die for the country. Live like a legend. Mera Bharat Mahan! భగ భగ భగమంటే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడ 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 దడమంటూ దూతాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురయ్యా నీ ఎదురు పడ్డవాడే సైనికుడు నీకెవ్వరు నువ్వు వెళ్ళే రహదారికి జోహారు పూడి మన పిల్లల్ని వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దినందుకు మనం బ్రహ్మంగారి ఆట కానీ మల్లికార్జున ఆట కానీ చూసినాం. ఒకే మంచి 4-5 పాత్రలు వేయాలంటే తెల్లాలు పగులు బట్టి పట్టి మన పెద్దోళ్ళు పాత్రలు చెప్పేవారు. కానీ పిల్లలు అలా లేకుండా ఇచ్చినటువంటి పాత్రను కంపల్సరీ వాళ్ళు డైలాగ్స్ కానీ పాటలు కానీ అన్నీ కంటిన్యూగా చేస్తున్నారు. అందువలన ముందుగా డ్యాన్స్ మాస్టర్ ఈ స్టేజ్కి మీ పేరు పరిచయం చేసుకొని ఒక 2 నిమిషాలు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మీరు ఎంత సప్పట్లు కొడితే వాళ్ళకి నిద్ర కూడా రాదు. మీరు ఇగిలిస్తున్నారు తప్ప సప్పట్లు అయితే కొడతలేరాక. ఆ తోమలు పోవాలంటే గట్టిగా సప్పట్లు కొట్టండి. 2 చేతుల వాళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టండి. లేదంటే ఇక్కడ సర్పంచ్ ఉంటే పింఛననే చెప్పిస్తాడు మీకు అందరికీ. కాబట్టి ఫస్ట్ నన్ను పరిచయం చేసింది సార్ నరసింహ సారు. నాది పక్కల నాగరాల ఫస్ట్ సెంటర్, బుడిసెట్టి పక్కల ఫస్ట్ సెంటర్ నాది నాగరాల. సార్ ఎప్పటి ఉంటే తెలుసు కాబట్టి ఖచ్చితంగా కుర్మాయిని ఈడ నేర్పాలి ఖచ్చితంగా అంటే సార్ వేరే స్కూల్లో నేర్పుతుంటే 1 నెల రోజులు ఆగినా సరే అక్కడ నేర్పించిన తర్వాత సార్ మీరు పిలిచిండ్రు, నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ ఏరియాలో నేను ఎప్పుడు కూడా చేయలేదు. శ్రీరంగాపూర్ అక్కడ చాలా స్కూల్ నేర్పినా కానీ ఇక్కడ ఈ పాన్గాల్ మండలంలో ఫస్ట్ టైం ఇదే. చందాపూర్ చింతకుంట కూడా నేర్పిన, సెకండ్ ఇది అవుతుంది. కాబట్టి ఇంత ఫస్ట్లో పిల్లలు చాలా సైలెంట్గా ఉంటుండ్రి. అసలు మస్తు తిప్పలు పెట్టిండ్రు నన్ను. అంటే డ్యాన్స్ మాత్రం ఎలాంటి టచ్ లేదు, మామూలుగా ఉన్నది. కానీ ఏం చేస్తారో అనుకున్నా కానీ సూపర్. రాణిపల్లె సూపర్. శ్రీరంగపూర్ తర్వాత రాణిపల్లె ఖచ్చితంగా ఇదైతే. ఏంటంటే చిన్న పిల్లలు అస్సలు ఏం తెలియదు ఆ పిల్లలకు. ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే నాకే మస్తు అనిపిస్తుంది. కానీ మీకు ఏంటికో కానీ సప్పట్లు అయితే కొట్టరు, ఖచ్చితంగా కొట్టాలేక. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా మీరు సప్పట్లు కొట్టాలి. మీరు ఎంత సహకరిస్తే అంత మంచిది. మీరు ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ స్కూల్కు తోలిస్తారని కోరుకుంటూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు చిన్న సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. సార్ కొంచెం బ్యాక్ సార్. సార్
కొంచెం ముందుకు ఓకే ఓకే ఇంకో డ్యాన్స్ వదారా నిజంగా కుర్మయ్య అంటారు. ఓకేనాగా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంటా బాగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ చెయ్యవే రాణి కప్పించటాలు రాణి ఇల్లోని హైలు గుండెల్లోకి చెరి నన్నే పక్కన బిగింతలు సందర వీణ రాణి సంగీత మేళ పిల్లో పిల్లో నీ ఒళ్ళనే వాళ్ళి చేసుకుంటానులే రాణి పెన్నెల నువ్వే రాణి పువ్వుల నువ్వే రాణి చేరుకుంటా మన వాడుకుంటా మన సొంతాన్ని దినము టీచర్ లక్ష్మీకాంత్ అమ్మ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి లక్ష్మీ మహేశ్వరమ్మ, అదేవిధంగా
పిల్లలకి మిడ్ డే ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు రండి. కొంచెం జరగండి. ఓకే. తెలుగు సన్మానం ఇప్పుడు అంగన్వాడి మేడం నెక్స్ట్ ఇప్పుడు చంద్రకళ మన ఊరు టీచర్. మేడం చూడండి రెడీ. ఇప్పుడు కొంచెం జరగండి సార్, జరగండి. ఇప్పుడు సూర్య సార్కి ముందు ఇప్పుడు నరసింహారావు సారు ఫ్యామిలీ మరియు వారి మేడం Ahora toca el turno a las bellísimas mujeres. సార్ ఓకే సార్ రెడీ. De mujeres con las manos en la cintura చూడమ్మా చూడమ్మా. y los hombres aplaudiendo. Bien que. Para abajo. Con el ritmo. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ పాట 40 మంది నుంచి 100 పిల్లల్ని చేర్చుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా టోటల్గా ప్రైవేట్ స్కూళ్ళకు పోయేటువంటి పిల్లల్ని బంద్ చేసి మా స్కూల్కే రావాలనేటువంటి తపన కలిసికట్టుగా చేసిన సారు తిరుపతి సార్కు ప్రత్యేక తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్, సాఫ్ట్వేర్ సార్, బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ అవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. మాకు నీవమ్మా నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మా. దుఃఖిదోనినాము నీ హక్కు మాదని దుఃఖిదోనినాము నీ హక్కు మాదని కన్న తల్లి గమము చల్లగా కరుణించు తల్లి
రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని 8 రోజులైంది, ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేలనేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎద్దు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. కడసారిది మీకు కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేలపైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేస్తున్నాం. కేవలం ఇది ఒక వినోదం మాత్రమే కాదు, ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి తొలిమెట్టుగా ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నాం. వచ్చే సంవత్సరం మన పాఠశాలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే, అంటే పిల్లలు ఇంగ్లీష్లో చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, కానీ పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి విధంగా మన పాఠశాలలో ప్రణాళిక విద్యార్థులు ఉంటే వారిని మన బడిలో చేర్పించండి. వారికి పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. బాబు ఫస్ట్ ఒక మంచి సాంగ్ పెట్టమ్మా, మాస్ బీట్. యశ్వంత్ అండ్ టీం నుంచి యశ్వంత్ లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ అన్ని కూడా వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫైనల్ గా డాన్స్ మాస్టర్ సాంగ్ పెట్టుకొని మాకు లాస్ట్ గా మళ్ళీ మీరే ప్రోగ్రామ్ చేయాలని. డాన్స్ మాస్టర్ బుగ్గైపోతుంటివో
బొగ్గైపోతుంటిమో ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము మీ బొమ్మ పెడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ జెండా నెగరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా పిల్లలు కూడా కింద వేయాలి, లేవాలి కింద వేయాలి. మీరు ఏమంటా అండి పైకి రండి పిల్లలు, పైకి రండి అన్న. వెనక్కి వెళ్ళాలి. బాబా అంబేద్కర్ మన భారత భాస్కర మేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేద్కర్ మన భారత భాస్కర మీరే లేకుంటే మేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయింటే మీ తండ్రి రాంజీ నిన్ను బడికి పంపకుంటే బడిని వెలివేసిందని కుంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే ఆన శిఖరమోను మీరు ఎదగకపోయి ఉంటే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయింటే
సమాజం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిలోరు ప్రవాహం సార్ పోండి ఆపండి. ఇప్పుడు అమ్మ వాళ్ళు చేస్తేనే మీరు ఇవ్వాలి, లేకపోతే చేయకూడదు. ఓకేనా? రెడీయా? రెడీ, ప్లే మ్యూజిక్. మీరేమనుకున్నారు?
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా